హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గత కొంతకాలంగా కొనసాగుతున్న T20 వరల్డ్ కప్, దీంట్లో సూపర్ 8కి వచ్చే దేశాలు ఏవేవి, ప్రస్తుతం ఆల్రెడీ సూపర్ 8కు వచ్చిన దేశాలు ఏంటి అనే దాని గురించి కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ముందుగా గ్రూప్ ఏ గురించి చూస్తే, గ్రూప్ ఏలో ఆల్రెడీ ఇండియా సెమీఫైనల్ సూపర్ 8కి చేరడం జరిగింది. ఇంకా రెండో టీముగా చాలా వరకు పాకిస్తాన్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక టీం బి నుంచి ఆల్రెడీ శ్రీలంక సూపర్ 8కి చేరుకోవడం జరిగింది. ఇంకా రెండో టీముగా ఆస్ట్రేలియా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నాము. కానీ ఈరోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంకతో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాకి సూపర్ 8కు చేరుకునే ఆశలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం టీం బి, గ్రూప్ బి నుంచి శ్రీలంక, జింబాబ్వే సూపర్ 8కి చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ సూపర్ 8కి చేరుకోనున్నాయి. గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ 4 గ్రూపుల నుంచి ఒక్కొక్క గ్రూప్ నుంచి 2 దేశాలు సూపర్ 8కి చేరుకునే అవకాశం ఉంది. దీంట్లో ఆల్రెడీ కొన్ని దేశాలు సూపర్ 8కి చేరుకోవడం జరిగింది. ఈ దేశాలు ఏమిటంటే ఇండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక. ఈ 5 దేశాలు ఆల్రెడీ సూపర్ 8కి చేరుకున్నాయి. ఇంకో 3 దేశాల్లో ఒకటి పాకిస్తాను, ఒకటి న్యూజిలాండ్, ఇంకోటి ఆస్ట్రేలియాకి చాలా తక్కువగా ఛాన్సులు ఉన్నాయి. జింబాబ్వే ఈ సూపర్ 8 దశకి చేరుకునే అవకాశం ఉంది. కాకపోతే ప్రపంచంలో అతి బలమైన జట్లలో ఒకటైనటువంటి ఆస్ట్రేలియా ఈసారి లీగ్ దశ నుంచే నిష్క్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సూపర్ 8లో ప్రస్తుతం జరిగిన మ్యాచ్లకు అనుగుణంగా చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్, ఈ 8 దేశాలు సూపర్ 8కి చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.